హాయ్ గాయ్స్, నా పేరు లోకేష్. వెల్కమ్ టు క్రికెట్ ముచ్చట్లు. సో ఆర్సీబీ టీమ్ అనాలిసిస్ అయితే చూసేద్దాం అనమాట. సో ముందుగా ఎవరైతే ఆర్సీబీ టీమ్ని ట్రోల్స్ చేశారో, అంటే వాళ్ళ బౌలింగ్ యూనిట్ చాలా బాగోలేదు, చాలా వరస్ట్గా ఉంది, 200 కొట్టినా కూడా కనీసం వాళ్ళు డిఫెండ్ చేయలేకపోయారు అనే వాళ్ళు ఎవరైతే ట్రోల్స్ చేశారో ఈ సీజన్ వాళ్ళందరికైతే ఆన్సర్ చెప్పబోతుంది అనమాట. ఆర్సీబీ టీం అంత మంచి బౌలింగ్ యూనిట్తో, అద్దిరిపోయే బౌలింగ్ యూనిట్తో వాళ్ళు కంబ్యాక్ అయితే ఇవ్వబోతున్నారు. రెడీ అయిపోండి. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే, ఈ సీజన్లో దినేష్ కార్తిక్, వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్, ద బెస్ట్ ఫినిషర్ అయిన దినేష్ కార్తిక్ రిటైర్ అవ్వబోతున్నాడు. సో ఇదే తన లాస్ట్ ఐపీఎల్ సీజన్ కాబోతుంది. సో అతను ఆర్సీబీ టీంతోనే రిటైర్ అవ్వబోతున్నాడు. సో ఇట్లాంటి విషయాలు ఇంకా చాలా మాట్లాడుకుందాం వీడియో మొత్తంలో. సో మనం ముందుగా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మనకంటూ ఇన్స్టాగ్రామ్ పేజ్లో క్రికెట్ ముచ్చట్లు అనే ఛానల్ ఉంది, మీరు అక్కడ కూడా నన్ను ఫాలో అయిపోవచ్చు. అండ్ ఆల్సో టెలిగ్రామ్లో కూడా క్రికెట్ ముచ్చట్లు అనే ఛానల్ అయితే క్రియేట్ చేశాను. సో మన కమ్యూనిటీని బిల్డ్ చేసుకుందాం అనమాట. సో లెట్స్ బిల్డ్ అవర్ కమ్యూనిటీ. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మనం చూసుకున్నట్టయితే లాస్ట్ టైం ఆర్సీబీ క్వాలిఫై కూడా కాలేదు, అంటే టాప్ 4లో కూడా రాలేదు. ప్రీవియస్ ఇయర్స్ టాప్ 4లోకి అయితే వచ్చిందంటే కొంచెం మంచి బౌలింగ్ యూనిట్, అంటే సిరాజ్, హర్షల్ పటేల్ అలాంటి ఒక మంచి బౌలింగ్ యూనిట్తో గుంజుకొని వచ్చారు వాళ్ళు. కాకపోతే ఈసారి చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. సో టోటల్గా ఆర్సీబీ దగ్గర 25 ప్లేయర్స్ ఉన్నారు. 25 ప్లేయర్స్లో 6 బ్యాట్స్మెన్స్ ఉన్నారు, 11 బౌలర్స్ ఉన్నారు, 8 ఆల్రౌండర్స్ ఉన్నారు. సో ఈ 25 ప్లేయర్స్లో 11 ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో మనం దాన్ని డీకోడ్ చేద్దాం. సో ముందుగా చూసుకున్నట్లయితే మోస్ట్ ప్రాబుల్లీ సక్సెస్ఫుల్ కాంబినేషన్ అయిన ఫ్యాబ్ డూప్లెసిస్ అండ్ ఆల్సో విరాట్ కోహ్లీనే ఓపెన్ చేస్తారు. తర్వాత రజత్ పట్టిదర్ వస్తాడు అనమాట. రజత్ పట్టిదర్ తర్వాత మ్యాక్స్వెల్ వస్తాడు. మ్యాక్స్వెల్ తర్వాత క్యామరాన్ గ్రీన్ వస్తాడు. క్యామరాన్ గ్రీన్ తర్వాత దినేష్ కార్తిక్ అయితే వస్తాడు. సో దినేష్ కార్తిక్ తర్వాత మహిపాల్ లాంగ్లో రావచ్చు అనమాట. మోస్ట్ ప్రాబుల్లీ ఇతను ఇంపాక్ట్ ప్లేయర్గా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కరణ్ శర్మనా లేకపోతే మయాంక్. అంటే కరణ్ శర్మ మీకు లెగ్ స్పిన్ అయితే ఆఫర్ చేస్తాడు, కాకపోతే వికెట్ టేకర్ బౌలర్ కాదు, జస్ట్ డిఫెండ్ చేసే బౌలర్. ఇంకొక మయాంక్ ఏమో ఆర్థోడాక్స్ బౌలర్ కాబట్టి మోస్ట్ ప్రాబుల్లీ మయాంకే వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇతను ఏ పిచ్లో అన్నా మీకు ఆ హెల్ప్ వికెట్ తీసే క్యాపబుల్ ఉన్న ప్లేయర్ కాబట్టి ఇతనితో వెళ్తారా లేకపోతే కరణ్తో వెళ్తారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. అది మనకి ప్లేయింగ్ లెవెల్లో తెలుస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆకాష్ దీప్ ఉన్నాడు, సిరాజ్ ఉన్నాడు. లోక్యూ ఫర్గ్యూసన్తో వెళ్తాడా లేకపోతే అజారీ జోసెఫ్తో వెళ్తారా? సో ఇదనమాట ఓవరాల్గా ప్లేయింగ్ 11 వచ్చేసి. సో ఇప్పుడు మనం టీమ్ స్ట్రెంగ్త్ ఏంటి, టీమ్ వీక్నెస్ ఏంటి, దాని గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. టీమ్ స్ట్రెంగ్త్ ఏంటంటే ఒక 2 బ్యూటిఫుల్ ఆల్రౌండర్స్ ఉన్నారు, అంటే మ్యాచ్ విన్నర్స్ అయిన ఛాంపియన్స్ అయిన ఆల్రౌండర్స్ ఉన్నారు, మ్యాక్స్వెల్ అండ్ ఆల్సో క్యామరాన్ గ్రీన్. ఇప్పుడు చూసుకున్నట్టయితే మ్యాక్స్వెల్ ఎంత మంచి ఫామ్లో ఉన్నాడో మన అందరికీ తెలుసు, క్యామరాన్ గ్రీన్ కూడా ఎంత మంచి ఫామ్లో ఉన్నాడో మన అందరికీ తెలుసు. అంటే వీళ్ళిద్దరూ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మ్యాచ్ విన్నర్స్ కమ్ ఆల్రౌండర్. సో అట్లాంటి వాళ్ళు ఈ టీంలో ఉండడం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అనమాట వాళ్ళకి. సో ఇంకోటి ఏంటంటే వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ఓపెనింగ్ కాంబినేషన్ చెప్పుకోవచ్చు, విరాట్ కోహ్లీ అండ్ ఆల్సో ఫ్యాబ్ డూప్లెసిస్. మీరు విరాట్ కోహ్లీ కనుక చూసుకున్నట్టయితే ఓపెనింగ్లో తనకి చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి, చాలా మంచి 100s కూడా ఉన్నాయి. సో అది వన్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ అని కూడా చెప్పుకోవచ్చు. సో మన ఇంకోటి ఏంటంటే ఫాస్ట్ బౌలింగ్ వాళ్ళ దగ్గర ఉన్న ప్రెజెంట్ సూపర్ స్ట్రెంగ్త్, అంటే పేస్ బౌలింగ్ సూపర్ స్ట్రెంగ్త్. మీరు చూసుకున్నట్టయితే సిరాజ్ ఉన్నాడు, ఆకాష్ దీప్ ఉన్నాడు, యష్ దయాల్ మేబీ లాస్ట్ టైం ఐపీఎల్లో అతను అంత మంచిగా పర్ఫామ్ చేయకపోయి ఉండొచ్చు, రింకు సింగ్ వల్ల అది వచ్చి సమ్ డిస్టర్బెన్స్ అయి ఉండొచ్చు. కాకపోతే రీసెంట్గా రంజీ ట్రోఫీ కానివ్వచ్చు, డొమెస్టిక్ మ్యాచెస్లో చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు. లోక్యూ ఫర్గ్యూసన్ ఉన్నాడు అండ్ ఆల్సో అజారీ జోసెఫ్ ఉన్నాడు. చాలా ఇది పేస్ బౌలింగ్ అటాక్, ఇంత మంచి స్ట్రాంగెస్ట్ పేస్ బౌలింగ్ అటాక్ ఉంది. అండ్ ఆల్సో దాంట్లో ఇద్దరు ఇండియన్సే, సిరాజ్ ఇచ్చి పడేస్తాడు అండ్ ఆల్సో ఆకాష్ దీప్ కూడా ఇచ్చి పడేస్తాడు. సో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పేస్ యూనిట్ ఉంది. సో వీక్నెస్ ఏంటంటే స్పిన్ యూనిట్ అంత మంచిగా లేదు, అంటే అంత క్వాలిటీ టైప్ ఆఫ్ స్పిన్ యూనిట్ లేదు వీళ్ళ దగ్గర. అదొక్కటే డిసడ్వాంటేజ్ అనమాట. ప్రాపర్ స్పిన్నర్ లేకుండా వీళ్ళు దాన్ని ఎట్లా కన్క్లూడ్ చేస్తారు, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. సో చూడాలి. అంటే మహిపాల్ లోమ్రా ఉన్నాడు, మయాంక్ ఉన్నాడు, కరణ్ ఉన్నాడు, కానీ మేబీ వీళ్ళంతా క్వాలిటీ టైప్ ఆఫ్ స్పిన్నర్స్ కాదని నేను అనుకుంటున్నా. సో వీక్నెస్ ఏదైనా ఉందా అంటే ఆర్సీబీకి స్పిన్నర్స్ రూపంలో అని నేను అనుకుంటున్నా. సో నెక్స్ట్ టాప్ 4లో ఉంటారా అంటే ఖచ్చితంగా
110% ఈసారి టాప్ 4లో ఆర్సీబీ ఉంటుంది. కప్పు కొడుతుందా అంటే ఆర్సీబీ 95% ఆర్సీబీ ఫైనల్స్కి అయితే వస్తుంది ఈసారి. రాసి పెట్టుకోండి, ఎందుకంటే టీం అంతా మంచిగా కుదిరింది. మీరు చూసుకున్నట్టయితే నేను చెప్పాను కదా, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆల్రౌండర్స్ ఉన్నారు. మ్యాక్స్వెల్ కానివ్వచ్చు, కెమెరాన్ గ్రీన్ కానివ్వచ్చు. బౌలింగ్ యూనిట్ కూడా అదిరిపోయింది, బ్యాటింగ్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది, అంటే ఓపెనింగ్ కాంబినేషన్. సో ఇన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయి కాబట్టి మోస్ట్ ప్రాబబుల్లీ 95% వీళ్ళైతే ఫైనల్స్కి వస్తారు అనుకుంటున్నా. సో అన్నీ కుదిరితే ఈసాల కప్ నమ్దేకి జస్టిఫికేషన్ ఈ సీజన్తో వచ్చేస్తుందని నేనైతే అనుకుంటున్నాను. సో మీలో ఎవరైనా ఆర్సీబీ ఫ్యాన్స్ ఉంటే, ఆర్సీబీ ఫ్యాన్స్ చూస్తుంటే, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ చూస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి, ఆర్సీబీ విన్ అవుతుందా లేదా అని. నేను ఆల్సో లైక్ కూడా కొట్టేయండి అనమాట. మీ ప్లేయింగ్ లెవెన్ ఏంటో కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. నా ప్లేయింగ్ లెవెనే ఉండాలని లేదు. సో మీరేమన్నా చేంజెస్ చేసి మీ ప్లేయింగ్ లెవెన్ ఏమైనా ఉంటే బాగుంటుందా అనుకునే వాళ్ళు నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి ఇది. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.